आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రీరామ కథాసుధలోని వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో 71వ సర్గలో ఉన్నాము. స్వబలం వ్యథితం దృష్ట్వా తుములం రోమహర్షణం భ్రాతృంశ్చ నిహతాన్ దృష్ట్వా శక్రతుల్య పరాక్రమాన్ పితృవ్యౌ చాపి సందృశ్య సమరే సన్నిషూధితౌ యుద్ధోన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ రాక్షసర్షభౌ చుకోప చ మహాతేజ బ్రహ్మదత్తవరో యుధి అతికాయోత్రిసంకాశో దేవదానవదర్పః. వరుసబెట్టి రాక్షస వీరులంతా నిహతులవుతుంటే రావణుని కుమారులలో ఒకడు అతికాయుడనేవాడు లేచాడు. చాలా బలశాలి వాడు. చూడగానే చాలా భయంకరంగా ఉంటాడు. బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు వాడు. ఇంద్రుని అంతటి పరాక్రమశాలులైన తన సోదరులు నరాంతకుడు దేవాంతకుడు త్రిశిరుడు నిహతులగుట వలనను పినతండ్రులైన యుద్ధోన్మత్తుడు మహోదరుడు మత్తుడు మహాపార్శ్వుడు శత్రువుల చేతిలో మృతి చెందినందులకు అతడు ఎంతో కోపం తెచ్చుకున్నాడు. స భాస్కర సహస్రస్య సంఘాతమివ భాస్వరం రథం ఆస్థాయ శక్రారి అభిరుద్రావమానరాన్ స విస్ఫార్య మహచ్చావం కిరీటీ మృష్టకుండల నామ విశ్రావయామాస ననాద చ మహాస్వరం తేన సింహ ప్రణాదేన నామ విశ్రావణేన చ జాశబ్దేన చ భీమేన త్రాసయామాస వానరాన్ తే దృష్ట్వా దేహమాహాత్మ్యం కుంభకర్ణో యముత్థితః భయాత్తా వానరాः సర్వే సంశయం తే పరస్పరం. ఒక్కసారి వాడు వచ్చి గర్జనలు చేశాడు. వానరులందరికీ భయం వేసింది. వీడెక్కడి నుంచి వచ్చాడు రా, ఎవర్రా వీడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి. తే తస్య రూపమాలోక్య యథా విష్ణోస్త్రివిక్రమే భయాద్వానరాయూధాస్తే విద్రవంతి తతస్తతః తేతిగాయం సమాసాజ్య వానరా మూఢచేతస శరణ్యం శరణం జగ్ము లక్ష్మణాగ్రజమాహవే. ఆ అతికాయుని ఆకారమును చూసి ఆ వానర సైనికులు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. దిక్కుతోచని వారై జగద్రక్షకుడైన శ్రీరాముని శరణు జొచ్చారు వాళ్ళు. తతోదికాయం కాకుస్థో రథస్థం పర్వతోపమం దదర్శ ధన్విరం దూరాద్ గర్జంతం కాలమేఘవత్ సతం దృష్ట్వా మహాత్మానం రాఘవస్తు విశిస్మియే వానరాన్ సాంత్వయిత్వాథ విభీషణమువాచ. విభీషణుడితో శ్రీరాముడు అన్నాడు, దూరంగా చూశాడు వాణ్ణి, అతికాయుణ్ణి. కోసౌ పర్వత సంకాశో ధనుష్మాన్ హరిలోచన యుక్తే హయసహస్రేణ విశాలేస్యందనే స్థితః ఏష నిశితై శూలై సుతీష్ణై ప్రాసతో మరై అర్చిష్మద్భిర్వృతో భాతి భూతైరివ మహేశ్వరః కాళజిహ్వాప్రకాశాభియ యశోతి విరాజతే ఆవృతో రథశక్తిభిర్విద్యుద్భిరివతో యతః ధనుంషి చాస్య సత్యాని హేమపృష్ఠాన్ని సర్వశః శోభయంతి రథశ్రేష్టం చక్రచాప ఇవాంబరం క ఏష రక్షశార్దూలో రణభూమిం విరాజయన్ అభ్యేతి రథినాం శ్రేష్టో రథేనాదిత్య తేజస. విభీషణ, పర్వతంలో ఉన్నాడు వీడు. విశాలమైన రథాన్ని అధిరోహించాడు. సింహం వలె భయంకరంగా చూస్తూ ధనుస్సును చేబూని ఉన్నాడు. ఎవరితను? ఇతని రథమునందున్న బల్లెములు మొదలగు ఆయుధములు భయంకరమైన కాంతులు ఈనుచూ మృత్యువు యొక్క నాల్కల వలె మెరుస్తున్నాయి. బంగారు తొడుగులతో మిలమిలలాడుచున్న ఇతని ధనుస్సులు ఎక్కుపెట్టబడి ఉన్నవి. రథికులలో మేటి అయిన ఈ రాక్షస శ్రేష్ఠుడు సూర్యకాంతులను వెదజల్లుచున్న తన రథమును అధిరోహించి యుద్ధరంగమున వెలుగులు నింపుతూ ఇలా వస్తున్నాడు. ఎవడినా అన్నాడు. ధ్వజశృంగ ప్రతిష్ఠేన రాహుణాభివిరాజతే సూర్యరశ్చినిభైర్బాణై దిశో దశ విరాజయన్ త్రిణతం మేఘనిద్రాహం హిమపృష్ఠం అలంకృతం శతకృతు ధనుప్రఖ్యం ధనుశ్చాస్య విరాజతే సధ్వజ సపతాకశ్చ సానుకర్షో మహారథః చతుస్సాది సమాయుక్తో మేఘస్థ నిస్వనః
వింశతిర్దశ చాష్టౌ చ తూణ్యోశ్చ రథమాస్థితాః కార్ముకాని చ భీమాని జ్యాశ్చ కాంచన పింగళాః ద్వౌ చ ఖడ్గౌ రథగతౌ పార్శ్వస్థౌ పార్శ్వశోభితౌ చతుర్హస్తస్సర్యుతౌ యుతౌ వ్యక్తహస్తదశాయతౌ. ఇతని రథముపై 38 తూణీరములు, భీతిని గోలిపడి ధనుస్సులు, అల్లెత్రాడులు బంగారపు వన్నెతో పింగళవర్ణముతో ప్రకాశిస్తున్నాయి. రక్తకంఠగుణోధీరో మహాపర్వత సన్నిభ కాలకాల మహావక్త్రో మేఘస్థైవ భాస్కర కాంచనాంగదనద్ధాభ్యాం భుజాభ్యామేష శోభతే శృంగాభ్యామివ తుంగాభ్యాం హిమవాన్ పర్వతోత్తమ కుండలాభ్యాం తు యస్యైతత్ భాతి వక్త్రం శుభేక్షణం పునర్వస్వంతరగతం పూర్ణం బింబమివైందవం. ఆచశ్వమే మహాబాహో త్వమేనం రాక్షసోత్తమం యం దృష్ట్వా వానరా సర్వే భయాత్తా విద్రుతాదిశః. రెండు భుజముల యందును బంగారు భుజకీర్తులను ధరించి ఎత్తైన 2 శిఖరములతో విలసిల్లుచున్న హిమవత్ పర్వతం వలె శోభిల్లుచున్నాడు. మహాబాహుడవైన విభీషణ, ఇంతకును ఈ మహారాక్షసుడెవరో నాకు చెప్పు అన్నాడు. సపృష్టో రాజపుత్రేణ రామేణామిత తేజసా చక్షే మహాతేజ రాఘవాయ విభీషణ దశగ్రీవో మహాతేజ రాజా వైశ్రవణానుచః భీమకర్మ మహోత్సాహో రావణో రాక్షసాధిపః తస్యాసీద్ వీర్యవాన్ పుత్రో రావణ ప్రతిమో రణే వృద్ధసేవీ శృతిధర సర్వాస్త్ర విదుషాం వరః. విభీషణుడన్నాడు, ప్రభు, రాక్షసులకు రాజైన రావణుడు మిక్కిలి బలవంతుడు. అతడు దశగ్రీవుడు, కుబేరుని తమ్ముడు. మిగుల కుతూహలముతో భయంకరములైన కార్యములను చేస్తూ ఉంటాడు. మన మీద యుద్ధమునకు వస్తున్న ఈ అతికాయుడు ఆ రావణుడి కుమారుడు. ఇతడు రణరంగముల తండ్రి అంతటి మహావీరుడు, వేదశాస్త్రములను ఎరిగినవాడు, పెద్దలను సేవించువాడు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. ఈ అతికాయుడు వేదశాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు. వాడు పెద్దల్ని గౌరవిస్తూ ఉంటాడు, మంచి డిసిప్లిన్డ్ ఫెలో. ఇది ఇక్కడ వచ్చిన విషయం. అంటే ఏమిట్రా అంటే, ఎవరు ఎక్కడ ఉన్నా ఎటువంటి ట్రైనింగ్లో ఉంటారో ఎవరు ఊహించలేరు. కానీ ఏంటంటే, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. ఇక్కడ చాలా చాలా రహస్యమయమైన విషయం ఒకటి ఉన్నది. ఇక్కడ పెద్ద పెద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఆ సీక్రెట్లు ఎవరికి ఇస్తారు? యోగ్యుడైన వాడికి ఇస్తారు. వేదాలలో అనేకములైన గొప్ప గొప్ప రహస్యాలు ఉంటాయి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, బ్యాక్ టు దట్. ఓ గొప్ప గురువుగారి దగ్గరికి వెళ్తారు. ఓ 50 మంది శిష్యులు ఉన్నారనుకోండి. ఆ 50 మంది శిష్యులకి బేసిక్స్, ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వివరంగా చెప్పి వాళ్ళ చేత అధ్యయనం చేయించి అభ్యాసం చేయించిన తరువాత కొన్ని విషయాలకి కేవలం కొందరినే సెలెక్ట్ చేస్తారు గురువుగారు. ఎందుకు? ఎస్ అంటే ఏంటంటే, మనిషి యొక్క ఆచరణ బట్టి, నడవడిని బట్టి ఏ విషయాన్నైనా దురుపయోగం చేయరు అని నిర్ధారించుకున్న తరువాత దానిని వాళ్ళకి ఎంత మటుకు ఇవ్వాలో అంత మటుకే వాళ్ళకి ఉపదేశించి వెళ్తారు వాళ్ళు. ఎంచేత అంటే, వేదం తీరిక మొత్తం ప్రాక్టికల్సే. యజ్ఞం వల్లనే వేదం యొక్క సాఫల్యం ఉన్నది. వేదాధ్యయనం చేసేసి యజ్ఞం చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకోవడం కాదు. యజ్ఞం అనేది లేకుండా వేదాధ్యయనం లేదు. వేదం యావత్తూ ప్రాక్టికల్సే కాబట్టి అది అపౌరుషేయంగానే ఉన్నది. ఇక్కడ ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ తెలుసుకుని నేను దాన్ని ఉపయోగించేస్తాను అనుకోవడం అది సాధ్యం కాదు. గురువులు ఆచార్యులు అన్నారు. ఆచరణలో, ఆ క్రమంలో
నియమాన్ని తప్పకుండా అఖండమైన తపస్సును ఆచరిస్తూ శమదమములు పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని సర్వకాల సర్వావస్థల యందు ఆచరించే వాళ్ళు యోగ్యులవుతారు. అంచేత గురువుగారు నాకు ఇది చెప్పలేదు కావాలని అనుకోకూడదు. నీకు మరొకటి చెప్తారు. ఎందుకంటే నీ నీ స్ట్రక్చర్కి, నీ వైబ్రేషన్స్కి నీకు మరొక గొప్ప విద్య అవ్వచ్చు. ఇక్కడ అతికాయుడు వేదాధ్యయనం, వేదశాస్త్రాలను ఎరిగిన వాడని చెప్తున్నాడు విభీషణుడు. అంటే ఏమిట్రా అంటే, ఎప్పుడో అప్పుడు నాకు ఇది ఉపయోగపడుతుంది అనుకునేవాడు దాని జోలికి కూడా వెళ్తూ ఉంటాడు. నాకు చేత కాదా, నేను చేయలేనా అని. కానీ నువ్వు ఎటువంటి లైనేజ్లో, ఏ పద్ధతిలో దాన్ని అధ్యయనం చేసి దాని యొక్క సాఫల్యాన్ని పొందాలి అన్నది విస్మరిస్తావు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. అందరూ అన్నీ చేయలేరు కదా, చెయ్యకూడదు కూడా. ఎంచేత అంటే ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో వాళ్ళల్లోనే అందరికీ అన్నీ ఇవ్వరు. అలాంటప్పుడు దైనందిన జీవితంలో అందరికీ అన్నీ ఎలా ఇస్తారు? దట్ ఈస్ ది డిఫరెన్స్. అంటే ఏంటంటే, అందరూ అన్నీ కావాలని కోరుకోవడంలో కూడా ఓ చిన్న మూర్ఖత్వం ఉంది. నీకెందుకు? ఆ మధ్య ఓ పెద్ద ఆయన మంచి ప్రశ్న అడిగాడు. అయ్యా, ఫలానా గ్రహదోషం అన్నారు, ఫలానా శాంతి, ఫలానా జపం అన్నారు, దానికి ఫలానా చోటుకి వెళ్ళి వాళ్ళని అభ్యర్థిస్తే వాళ్ళు ఆ శాంతి చేస్తారు, ఆ జపం తర్వాత హోమం, తర్పణం, దానం అది పుచ్చుకుంటారు, దాంతో ఆ గ్రహపీడ నివారణ జరుగుతుందని చెప్పారండి. ఆ జపం నేను చేసుకుంటే బెస్ట్ కదా అన్నాడు. చాలామందికి కలుగుతుంది ఈ సందేహం. నేను దీనివల్ల ఒక వర్గం వాళ్ళే లాభం పొందాలా అనే ప్రశ్న వస్తుంది అనవసరంగా. అలా ఏం లేదు. మీరు జపం చేసుకోవాలి అంటే మీకు ఉపదేశం ఉండాలి కదా. అందులో రెండు ఉన్నాయి. గ్రహశాంతులకి వినియోగించే మంత్రాలు ఒకటి తంత్రోక్తము, ఒకటి మంత్రోక్తము. అందులో గురువుల దగ్గర ఆ మంత్రాన్ని స్వీకరించిన తరువాత వాళ్ళు నిర్దేశించిన ఒక నియమాన్ని పాటిస్తూ వాళ్ళు దైనందిన జీవితంలో దేవతార్చన అనుష్ఠానంతో ఉంటూ ఆ జపం చేసిన తరువాత వారు తిరిగి మరల అభిషేకం అది చేసుకుని దానికి మళ్ళీ శాంతి చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి దానికి వాళ్ళ దగ్గర అది పనిచేస్తుంది. అందులో మళ్ళీ అందరూ చేయరది, దానికి ప్రత్యేకమైన విధానం ఉన్నది. అలాంటిది ఆ జపాన్ని నేను ఎక్కడో ఒక పంచాంగంలోనో లేకపోతే ఎవరో పుస్తకంలో ఇచ్చేస్తూ ఉంటారు, ఈ గ్రహానికి ఈ జపం చేసేయండి, ఆ గ్రహానికి ఈ జపం చేసేయండి. అలా చేయకూడదు. ఎంచేత అంటే మీరు గూగుల్లో వెతికేసి ఫలానా జబ్బుకి ఫలానా మందు అని చూసి ఆ మందు యొక్క ఆ ట్యాబ్లెట్ యొక్క కన్ఫిగరేషన్ అంతా తీసుకుని సెల్ఫ్ మెడికేషన్ వేసేసుకుంటే మీకు డిజీజెస్ తగ్గిపోతే మెడిసిన్ అనేది అక్కర్లేదు, ఎంబీబీఎస్ అక్కర్లేదు, ప్రొఫెషనల్ అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు, విజయ డయాగ్నోస్టిక్స్ కూడా అక్కర్లేదు. ఎవరి ద్వారా అది ఫలిస్తుంది, ఎందుకు ఫలిస్తుంది అన్నది విధానం. దానిని గౌరవించవలసిన ధర్మం ఉంటుంది అందరికీ. ఒక ఆయన అడిగారు, ఈ ముహూర్తం పెరగడానికి ఇవన్నీ ఉన్నాయి కదా,
ఏకవింశతి దోషాలు ఇలా ఇలా రకరకాలుగా మనం అవన్నీ టెస్ట్ చేసేసుకుని మ్యాథమెటికల్గా నేను ముహూర్తం పెట్టేసుకోవచ్చు కదా అంట. పెట్టుకోండి, కాదని ఎవరన్నారు? చాలామంది తెలియని విషయం ఏమిట్రా అంటే, వివాహానికి ముహూర్తం పెట్టేవాళ్ళు స్పెషలిస్టులు ఉంటారు. ఆ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఫలానా అబ్బాయికి ఉపనయనం చేయాలండి, ముహూర్తం ఉపనయనానికి పెట్టండి అంటే, వాళ్ళు అయ్యా ఉపనయనానికి ముహూర్తం పెట్టాలంటే ఫలానా స్పెషలిస్ట్ ఫలానా చోట ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు పెట్టలేక కాదు. గమనించండి జాగ్రత్తగా, ఎందుకు అలా చెప్తారో వాళ్ళు. గృహప్రవేశం ఇలాంటివి కొన్నిటికి చాలామంది పెట్టేస్తారు ముహూర్తాలు. బట్ ఉపనయనానికి మటుకు ఫలానా ఆయన పెడతాడు వెళ్ళండి అంటారు. కారణం ఏంటంటే బ్రహ్మోపదేశం, మరో జన్మ అది. తండ్రికి కొడుక్కి ఇద్దరి జాతకాలతో చాలా పని ఉంటుంది. ఇది ఉపాసనకి చెందిన విషయం. కష్టపడి ఒక నియమంలో అలాగా పరిపక్వత చెందిన వాళ్ళు చేసే పనులవి. మనం వేరే వృత్తిలో ఉంటాం, వేరే పనుల్లో ఉంటాము. అక్కడి నుంచి ఒక్కసారి ట్రాక్ జంప్ చేసి అందులోకి వెళ్ళి కూర్చుని నేను ఇది ఇప్పుడు అభ్యసించాలి అంటే ఎలా? సాధ్యం కాదు, చేయకూడదు అది. మరి గ్రహపీడలు, మరి గ్రహదోషాలు అవి చెబుతూ ఉంటారు. ఏమండి ఇలాగా మరి జనసామాన్యంలో ఉన్న వాళ్ళంతా ఎలాగా మేము ఏం చేయాలి అంటే, దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు నిరంతరం నవగ్రహ స్తోత్రాలు, ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు చేసుకోవడం సమంజసం కాదు. మీరు కావలిస్తే ఏ గ్రహానికి ఏ దేవత అధిదేవత అన్నది చూడండి, ఆ అధిదేవత యొక్క స్తోత్రం చేసుకోండి. యు ఆర్ ఎంటైటిల్డ్ టు డూ ఇట్. ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్డ్ టు డూ ఇట్. తప్పులేదు దాంట్లో. ఇప్పుడు గ్రహం దగ్గరికి వచ్చేసరికి దాని విధానం వేరు. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకాస్త విపులంగా చెప్తున్నాను. ఒక ఆయన అడిగాడు, ఏమండి ఓ గుళ్ళోకి వెళ్ళాను, వెళ్ళగానే ముందర అక్కడ నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ ఒక పెద్ద ఆయన, అయ్యా ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు నవగ్రహాలకి అని అడిగాడండి. నాకు అర్థం కాలేదు, ఇదేంటి అందరూ చేస్తారు కదా అన్నానంటే ఆయన అన్నాడు, ఏమయ్యా గుళ్ళోకి నువ్వు వచ్చింది ఇక్కడ దైవ దర్శనానికి వచ్చావు. నవగ్రహాలను అక్కడ ఎందుకు పెడతారు అంటే, ప్రతివాడు వచ్చేసి వాటికి ప్రదక్షిణలు చేయడం కోసం కాదు. ఇదిగో ఇప్పుడు ఎవరైనా గ్రహశాంతి కోసం కానీ లేకపోతే ఏదైనా దానం ఇచ్చేందుకు కానీ వచ్చినప్పుడు అక్కడ గుడి ఆవరణలో శాంతి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా అపరాధం చేసినా అక్కడ ఆ క్షేత్రం దాన్ని గ్రహించేస్తుంది. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఆ నవగ్రహములు ఉన్న చోటుకి వెళ్ళి మీ చేత అది చెప్పించి, అప్పుడు మేము మీ చేత ప్రదక్షిణాది చేయించి దానం పుచ్చుకుని, ఒకవేళ ఆయనే జపం చేస్తే మీకు తీర్థం ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాడు. అందుకు పెడతారు అక్కడ నవగ్రహాలు. ఒకవేళ కనుక మీరు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవడానికి పెడితే ఖచ్చితంగా కళ్ళు కడుక్కుని అప్పుడు ప్రధానమైన దేవత దగ్గరికి వెళ్ళి దేవుడు కానీ ఆ దైవ దర్శనం చేసుకుని అప్పుడు రావాలి. అత్యావతారమూర్తిగా ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి, పరమేశ్వరుణ్ణి, శివలింగాకారంలో ఉన్న మహేశ్వరుణ్ణి అలాగే దర్శనం చేసుకుని ఆయన్ని ప్రార్థించి, అదేవిధంగా నవగ్రహాలకి దండం పెడుతుంటే ఒక కామన్ మ్యాన్కి కూడా డౌట్ వస్తుంది, ఏమిట్రా అసలు ఏమిటి దైవం అని. మీకెందుకు రావట్లేదు? ఆ మూర్ఖత్వం వైపు అలా వెళ్ళిపోతోంది ఈ ప్రపంచం, అంతకంటే ఏం లేదు. అలాగా
సర్వకాల సర్వావస్థలయందు చేసుకోవలసినవి కొన్ని ఉంటాయి, ప్రత్యేకమైన సమయాలలో చేసుకోవలసినవి కొన్ని ఉంటాయి. దిస్ ఈస్ ది డిసిప్లిన్. నేను సర్వకాల సర్వావస్థలయందు అన్నీ చేసేసుకుంటాను, ఏం భయం లేదు, చేసుకో చెప్పేసేవాళ్ళు ఉన్నారు మనకి. ఏమీ కాదు, భగవంతుడు ఎక్కడ లేడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను, ఎందుకు జనం వై దే గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ సచ్ ఓవర్వెల్మింగ్లీ అండ్ ఓవర్ సింప్లిఫైడ్ మ్యాటర్స్ ఇన్ హిందూయిజం. దిస్ ఈజ్ ఎ క్రిటికల్ పాయింట్. తిరుమల కొండ అలా కనిపిస్తోంది. ఒక ఆయన కొండ వైపు తిరిగి, ఆయనకి అర్జెంట్ అయింది, ఓ పని చేస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఏమండి అలా చేయకూడదు కదండి, మరీ మీ కనీసం కొద్దిగా ఎక్కడో అంత ఎమర్జెన్సీ ఉంటే ఓ పక్కగా వెళ్ళి కూర్చొని చేసుకోవచ్చు కదా, అలా భగవంతుడి వైపు తిరిగి అట్లా అలా కాదు కదా అని ఏదో పాపం ఆయన ఇబ్బంది అని చెప్పాడు. అయితే ఆయన అంటాడు, భగవంతుడు ఎక్కడ లేడండి. సరే, చాలా బాగుంది. భగవంతుడు ఎక్కడ లేడండి అని నువ్వు కదా చెప్పవలసింది. నీ సాధన అక్కడ దాకా వెళ్ళిపోయిందా? లేదుగా. దేని ద్వారా అక్కడికి వెళ్ళాలి నువ్వు? ముందర ఇక్కడ ఈ డిసిప్లిన్ని పాటిస్తూ వెళ్ళాలి. ఇది అపచారమే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రతివాడు ఏ ఆదిశంకరుడో ఏ రామానుజుడో లేకపోతే మన రామకృష్ణ పరమహంసో రమణ మహర్షో చెప్పే మాట ప్రతివాడు చెప్పేసి తప్పించేసుకుంటున్నాడు. ఇది తప్పండి, అపచారం అది. మీకు ఏదైతే నిర్దేశించబడిందో ఆ పద్ధతిలో మీరు ఉండాలి. ఆ డిసిప్లిన్ చాలా అవసరం. గురువు యొక్క ట్రైనింగు, ఆయన ఉపదేశం, దాని వెనుక మీ అభ్యాసం లేకుండా ఏ విధానంతో అయితే అది అది జరగాలో, ఆ మంత్రోచ్చారణ కానీ ఆ సూక్తం కానీ చెయ్యకపోతే మీకు తెలియకుండానే చాలా సమస్యలకి మీరు లోనవుతారు. సామాన్యమైన వైబ్రేషన్స్ కావవి. సో అటువంటి ఒక క్యారెక్టర్ మన ముందర ఉన్నది. వాడు అతికాయుడు. అశ్వపృష్ఠే రథే నాగే ఖడ్గే ధనుషి కర్షణే భేదే సాంత్వే చ దానే చ నయే మంత్రే చ సమ్మతః యస్య బాహూ సమాశ్రిత్య లంకా వసతి నిర్భయ తనయం ధాన్యమాలిన్యాః అతికాయమిమం విదుః ఏతేనారాధితో బ్రహ్మ తపసా భావితాత్మనా అస్త్రాణి చాప్యవాస్ప్తాని రిపవశ్చ పరాజితాః సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువా ఏతచ్చ కవచం దివ్యం రథశ్చైషోర్కభాస్వరః. ఇతను ఖడ్గయుద్ధమునందు ధనుర్విద్యలలోనూ ఆరితేరాడు. సామదాన భేదోపాయములలో ఇతడు చతురుడు. రాజనీతి యందును మంత్రాంగమునందును కుశలుడు. బాహుబల సంపన్నుడైన ఇతని రక్షణలో లంక నిర్భయంగా వర్ధిల్లుచున్నది. అతికాయుడు అను పేరుగల ఇతడు రావణపత్ని అయిన ధాన్యమాలి యొక్క కుమారుడు. ఇతడు ఏకాగ్రచిత్తముతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహమున్న పెక్కు అస్త్రములను పొంది శత్రువులను పరాజితులను గావించాడు. బ్రహ్మ ఈతనికి సురాసురుల చేత చావు లేకుండున్నట్లు వరమునిచ్చాడు. ఈ దివ్యమైన కవచము సూర్య తేజస్సుతో ఒప్పుచున్న ఈ రథము బ్రహ్మ యొక్క అనుగ్రహం వలననే ఇతనికి లభించినవి అన్నాడు. ఏతేన శతశో దేవాదానవాశ్చ పరాజితాః రక్షితాని చ రక్షాంసి యక్షాశ్చాపి నిషూదితాః వజ్రం నిష్భిష్టంభితం येन బాణైరింద్రశ్చ ధీమతః పాశः సలిలరాజస్య రణే ప్రతిహతస్తథా ఏషోతికాయో బలవాన్ రాక్షసానామథర్షభ రావణశ్చ సుతో ధీమాన్ దేవదానవదర్పః తదస్మిన్ క్రియతాం యత్నక్షిప్రం పురుషపుంగవ.
పురా వానరసైన్యాన్ క్షయం నయతి సాయకైః తతోతికాయో బలవాన్ ప్రవిశ్య హరివాహినీం విస్ఫారయామాస ధనుర్ననాద చ పునః పునః తం భీమవపుషం దృష్ట్వా రథస్థం రథినాం వరం అభిపేతుర్మహాత్మానో ఏ ప్రధానా వనౌకసః కుముదో ద్వివిదో మైందో నీరశరభ ఏవ చ పాదపైర్గిరిశృంగైశ్చ యుగవత్ సమభిద్రవన్. పురుషోత్తమ, ఓ రామ, వెంటనే ఇతని పని పట్టు. ఎంచేతంటే తన బాణ పరంపరచే వానర సైన్యములను దెబ్బతీయగలడు, ఇతను సామాన్యుడు కాడన్నాడు విభీషణుడు. కుముదుడు, ద్విధుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగు వారు వృక్షములను పర్వత శిఖరములను గైకొని ఒక్కుమ్మడిగా అతనిపై దాడి చేశారు. తరువాత అస్త్రవేత్తలలో మేటి మహాబలశాలి అయిన అతికాయుడు బంగారు పూతలు గల తన శరములతో వానరులు ప్రయోగించిన వృక్షములను పర్వత శిఖరములను తుత్తునీలుగా గావించాడు. అంతేగాక బలవంతుడును భీకరాకారుడును అయిన నిశాచరుడు యుద్ధరంగమున ఆ కపియోధులను గట్టిగా ఎదుర్కొని వారిని అందరినీ తన ఇనుప బాణములతో కొట్టాడు. అప్పుడు ఆ ఘోర సంగ్రామమున వానరులు ఎల్లరును ఆ అతికాయుని బాణముల ధాటికి మిక్కిలి దెబ్బతిన్నారు. పాపం అతికాయుని ఎదిరించలేకపోయారు. వాళ్ళు తేర్దితా బాణవర్ష్యేణ భగ్నగాత్రాప్లవంగమాహ న శేకురతికాయశ్చ ప్రతికర్తుం మహారణే తత్సైన్యం హరివీరాణాం త్రాసయామాస రాక్షస మృగయూథమివ క్రుద్ధో హరిర్యౌవనదర్పితః స రాక్షసేంద్రో హరిసైన్యమధ్యే నాయుధ్యమానం యజఘాన కంచిత్ ఉపేచ్య రామం సదను కరాపి స గర్వితం వాక్యమిదం బభాషే రథే స్థితోహం శరచాపపాణిన ప్రాకృతం కంచన యోధయామి యశ్చాస్తి కచిద్ వ్యవసాయయుక్తో దదాతు మే క్షిప్రమిహాజ్యయుద్ధం. తత్తస్య వాక్యం బ్రూతో నిశమ్య జుకోప సౌమిత్రిరమిత్రమిహంత అమృష్యమాణశ్చ సముత్పపాద జగ్రాహ చాపం చ తతస్మయిత్వా క్రుద్ధ సౌమిత్రిరుత్పత్య తూణాదాక్షిప్య సాయకం పురస్తాదతికాయస్య విచకర్ష మహద్ధనుః పూరయన్ స మహీం శైలాన్ ఆకాశం సాగరం దిశః జ్యాశబ్దో లక్ష్మణస్యోగ్రస్త్రాసయన్ రజనీచరాన్. యౌవన బలమున పొగరెక్కి రెచ్చిపోయి ఉన్న సింహము లేళ్ల గుంపులను వలె ఆ రాక్షసుడు వానర వీర సైనికులను భయకంపితులను గావించాడు. కాని ధనుర్బాణములను తూణీరములను కలిగి ఉన్న ఆ రాక్షస యోధుడు వానర సైన్యములో తనను ఎదిరింపని వారి జోలికి పోలేదు. పిమ్మట అతడు సరాసరి రాముని సమీపించి మిగుల గర్వోన్మత్తుడై ఆయనతో ఇలా అన్నాడు: నేను రథమును అధిరోహించి ధనుర్బాణములను చేబూని ఉన్నాను. సామాన్య యోధునితో నేను యుద్ధము చేయను. యుద్ధ విద్యల యందు గట్టిగా కృషి చేసిన వాడు మాత్రమే నాతో పోరు సల్పుటకు సిద్ధం కావలెనన్నాడు. శత్రుసూదనుడైన లక్ష్మణుడు ఆ అతికాయుని మాటలను లెక్కసేయక కూపిదుడై ముందునకు లంఘించాడు. పరిహాస సూచకంగా దరహాసం చేస్తూ ధనుస్సును చేబూనెను. క్రుద్ధుడై ఉన్న లక్ష్మణుడు ముందుకు దూకి తన తూణీరము నుండి బాణమును తీసుకుని అతికాయుని సమక్షమున చాపమును సంధించెను. లక్ష్మణుడు అనర్చిన తీవ్రమైన ధనుష్టంకారము భూమ్యాకాశముల యందును పర్వతముల యందును సముద్రముల యందును సకల దిక్కుల యందును ప్రతిధ్వనించెను. దారుణమైన ఆ ధ్వనికి నిశాచరులందరూ భయకంపితులైరి. సౌమిత్రేశ్చాపనిర్ఘోషం శ్రుత్వా ప్రతిభయం తదా విసిస్మయే మహాతేజ రాక్షసేంద్రాత్మజో బలి యథాతికాయ కుపితో దృష్ట్వా లక్ష్మణమూర్ధితం ఆదాయ నిశితం బాణం ఇదం వచనమబ్రవీద్ బాలస్త్వమసి సౌమిత్రే విక్రమేశ్వ విచక్షణః గచ్చ కిం కాలసదృశం మాం యోధయితుమిచ్చసి నహి మద్బాహుసృష్టానాం అస్త్రాణాం హిమవానపి సోఢం ఉత్సహతే వేగం అంతరిక్షమథో మహీ సుఖప్రసుప్తం కాలాగ్నిం నిబోధయితుమిచ్చసి న్యస్య చాపం నివర్తస్వ మా ప్రాణాం జహి మద్గతః అథవా త్వం ప్రతిష్టబ్ధో న నివర్తితుమిచ్చసి తిష్ఠ ప్రాణాన్ పరిత్యజ్య గమిష్యసి యమక్షయం. వాడన్నాడు: సౌమిత్రి, నీవు బాలుడవు, యుద్ధ విద్యల యందు ఆరితేరినవాడవు కావు. నువ్వు అంచేత వచ్చిన త్రోవ వెళ్ళిపో. మృత్యుతుల్యుడనైన నాతో ఏల యుద్ధం చేయగోరదేవో. నేను ప్రయోగించిన బాణముల ధాటికి హిమత్పర్వతము గాని అంతరిక్షము గాని భూమండలము గాని తట్టుకొనజాలవు. అంచేత ధనుస్సును అక్కడ పెట్టేసేయి అన్నాడు. అనవసరంగా నన్ను ఎదిరించి ప్రాణాలను పోగొట్టుకోవద్దు. లేదు, యుద్ధమే చేస్తాను అంటే ప్రాణాలు కోల్పోయి యమ సదనములకు వెళ్ళిపోతావన్నాడు. పశ్చిమే నిశితాన్ బాణాన్ హరిదర్ప నిషూదనాన్ ఈశ్వరాయుధ సంకాశాన్ తప్త కాంచనభూషణాన్.
ఏషతే సర్పసంకాశో బాణః పాస్యతి శోణితం మృగరాజైవ క్రుద్ధో నాగరాజస్య శోణితం నిత్యేవ ముక్త్వా సంక్రుద్ధ శరం ధనుషి సందధే. నేను వేయబోచున్న ఈ బాణము మహాసర్పం వలె మిగుల భయంకరమైనది. రెచ్చిపోయిన సింహము మదపుటి ఏనుగు రక్తమును వలె ఈ నా బాణము నీ రక్తాన్ని పీల్చేస్తుందన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టాడు. శ్రుత్వాతికాయస్య వచస్సరోషం సగర్వితం సంయతి రాజపుత్రస్స సంచుకోపాతి బలో బృహశ్రీః ఉవాచ వాక్యం చ తదో మహార్థం. వెంటనే శోభాసంపన్నుడు అయిన సౌమిత్రి మిగుల కుపితుడయ్యాడు. అర్థవంతములైన వచనములు ఇలా పలికాడు. న వాక్యమాత్రేణ భవాన్ ప్రధానో న కథనాత్ సత్పురుషా భవంతి. మయి స్థితే ధన్విని బాణపాణౌ నిదర్శయత్ స్వాత్మబలం దురాత్మన్. కర్మణా సూచయాత్మానం న వికథితుమర్హసి పౌరుషేణ తు యో యుక్తః స తు శూర ఇతి స్మృతః. సర్వాయుధ సమాయుక్తో ధన్వీ త్వం రథమాస్థితః శరైర్వా యది వాప్యస్త్రైః దర్శయస్వ పరాక్రమం. తతశ్శరస్తే నిశితైః పాతయిష్యామ్యహం శరైః మారుతకాల సంపక్వం వృంతాత్ తాళఫలం యథా. అద్యతే మామకా బాణాః తప్తకాంచనభూషణాః పాస్యంతి రుధిరం గాత్రాద్ బాణశల్యాంతరోత్థితం. బాలోయమితి విజ్ఞాయ నమా వజ్ఞాతుమర్హసి బాలో వా యది వా వృద్ధో మృత్యుం జానీహి సంయుగే. బాలేన విష్ణునా లోకాః త్రయః క్రాంతాస్త్రిభిః క్రమైః. దురాత్ముడా, ప్రగల్భవచనములచే నీవు ప్రముఖుడవుగా జాలవు. ఆత్మశ్లాఘ వలన ఎవరునూ శూరులు కారు. ధనుర్బాణములను చేతబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. చేతనైనచో నీ బలమును చూపము. నీవు నిన్ను పొగడుకొనుట మాని యుద్ధములో నీ శక్తి సామర్థ్యములను ప్రదర్శించు. గట్టి పరాక్రమమున్నవాడే శూరుడు. నీకడ ఆయుధములు అన్నియునూ ఉన్నాయి. అస్త్రశస్త్రములను ప్రయోగించటంలో గల నీ సామర్థ్యమును చూపు. తదుపరి గాలి బాగుగా పక్వమునకు వచ్చిన తాటి పండును తొడిమ నుండి పడగొట్టినట్లు నేను వాడియైన నా బాణములచే నీ శిరస్సును నేలపాలు చేస్తాను. నేడే మేలిమి బంగారు పూతలు గల నా శరములు నీ శరీరమును పూర్తిగా గాయపరచి అందుండి పెళ్ళుబెక్కిన రక్తమును చవి చూడగలవు. నన్ను బాలునిగా చులకనగా చూడకుము. నేను బాలుడనో వృద్ధుడనో ఆ విషయం అలా ఉంచు. రణరంగమున నీ పాలిటి ముచ్చువును, అది మటు కరెక్ట్ అన్నాడు. వామనావతారమున బాలుడుగా ఉన్న విష్ణువు తన 3 పాదములచే లోకములను ఆక్రమించెను సుమా అన్నాడు. లక్ష్మణస్య వచశ్రుత్వా హేతుమత్పరమార్థవత్ అధికాయ ప్రచుక్రోధ బాణం చోత్తమమాదదే. తతో విద్యాధరా భూతా దేవా దైత్యా మహర్షయః గుహ్యకాశ మహాత్మానస్తద్యుద్ధం ద్రష్టుమాగమన్. ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పోరును చూడ్డానికి దైత్యులు, మహర్షులు, యక్షులు, మహాత్ములు, దేవతలు, విద్యాధరులు అందరూ వచ్చేసారట పైన. తతోధికాయ కుపితశ్చాపం ఆరోప్య సాయకం లక్ష్మణాయ ప్రతిక్షేప సంక్షిపన్నివాచ్చాంబరం తమాపదంతం నిశితం శరం అశీవిశోపమం అర్ధచంద్రేణ చిచ్ఛేద లక్ష్మణ పరవీర. తం నికృత్తం శరం దృష్ట్వా కృత్తభోగమివోరగం అతికాయో మృషం క్రుద్ధ పంచబాణాన్ నమాదదే. తాన్ శరాన్ సంప్రచిక్షేప లక్ష్మణాయ నిశాచరః తాన్ ప్రాప్తాన్ శరైస్తీక్ష్ణైశ్చిచ్ఛేద భరతానుజః పంచ చిచ్ఛేద పావకార్క సమప్రభైః. అతికాయుడు కోపంతో ధనుస్తున్న బాణమును సంధించి వేగంగా లక్ష్మణునిపై ప్రయోగించాడు. అంతట శత్రువులను తునుమాడుటలో దిట్టయైన లక్ష్మణుడు విషసర్పతుల్యమైన వాడియగు బాణమును తన మీదికి వచ్చిచుండుటను గమనించి అర్ధచంద్రాకార శరముతో దానిని ఛేదించాడు. ఖండింపబడిన శరీరము గల సర్పం వలె ఒప్పుచున్న ముక్కలైన తన బాణమును చూచి అతికాయుడు మిగుల క్రుద్ధుడై 5 బాణాలు తీసుకున్నాడు. ఈసారి వెంటనే ఆ నిశాచరుడు తన 5 బాణములను లక్ష్మణునిపై బలంగా ప్రయోగించాడు. భరతుడి తమ్ముడైన సౌమిత్రి ఆ 5 బాణములను తనను చేరకముందే సూర్యాగ్ని తేజస్సులతో విలసిల్లుచున్న వాడియగు 5 బాణములతో వాటిని తునిలు చేశాడు. సతాన్ చిత్వా శరైస్తీష్ణై లక్ష్మణ పరవీర ఆదదే నిశితం బాణం జ్వలంతమివ తేజసా తమాదాయ ధనుశ్రేష్ఠే యోజయామాస లక్ష్మణ విచకర్ష
వేగేన విససర్జ చ వీర్యవాన్ పూర్ణాయత విసృష్టేన శరేణ నత పర్వణ లలాటే రాక్షసశ్రేష్టం ఆజఘాన స వీర్యవాన్ స లలాటే శరోమగ్నస్తస్య భీమస్య రక్షసః దదృశే శోణితే నాస్తపన్నగేంద్రైవాచలే. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన లక్ష్మణుడు అట్లు ఆ బాణములను ఖండించిన పిమ్మట మిరిమిట్లు గొల్పుచూ వాడిగానున్న ఒక బాణం తీసుకున్నాడు. సౌమిత్రి ఆ బాణమును శ్రేష్టమైన తన ధనుస్సును సంధించి బలముగా లాగి దానిని ప్రయోగించాడు. మిగుల శక్తివంతమైనది వంగిన కణుపులు గలది యగు ఆ బాణముతో అతడు రాక్షసుని యొక్క నుదుటిపై కొట్టాడు. భీకరుడైన ఆ రాక్షసుని యొక్క లలాటమున నాటుకొని రక్తసిక్తమైన ఆ బాణము పర్వతముపైనున్న ఒక మహాసర్పం వలె కనిపించింది. రాక్షస ప్రజకంపే చ లక్ష్మణేషు ప్రపీడిత రుద్రబాణహతం ఘోరం యథా త్రిపురగోపురం చింతయామాస చాశ్వాస విమృశ్య చ మహాబలః సాధు బాణ నిపాతేన శ్లాఘనీయోసి మే రిపుః విధాయనం వినమ్యాస్యం నిజమ్య చ భుజా ఉభౌ స రథోపస్థమాస్థాయ రథే చ ప్రచచారః. ఏకం త్రీన్ పంచ సప్తేతి సాయకాన్ రాక్షసర్షభః ఆదతే సన్నతే చాపి విచకర్షోత్ససర్జ చ తే బాణాః కాల సంకాశా రాక్షసేంద్రధనుశ్చ్యుతాః హేమపుంఖారవిప్రఖ్యా శక్రుర్దీప్తమివాంబరం తతస్తాన్ రాక్షసోత్సృష్టాన్ సరౌఘాన్ రాఘవానుజః అసంభ్రాంత ప్రతిక్షేద నిశితైర్బహుభిః శరైః తాన్ శరాన్యుధి సంప్రేక్ష్య నికృత్తాన్ రావణాత్మజః తుకోపతి దశేంద్రారిః జగ్రాహ నిశితం శరం. లక్ష్మణుని బాణప్రహారమునకు బాగుగా దెబ్బతినిన అతికాయుడు రుద్రుని బాణముల ధాటికి చలించిన త్రిపురద్వారం వలె కనిపించాడు. పిమ్మట మహాబలశాలియగు ఆ రక్కసుడు కొంతసేపటికి నిలదొక్కుకొని బాగుగా ఆలోచించాడు. నాకు శత్రువునైవైనను ఈ బాణం యొక్క తాకిడిని బట్టి నీవు గట్టివాడు వేసుమా అన్నట్టువాడు. తన శిరస్సును వంచుకొని భుజములను సర్దుకొని రథమునెక్కి అతడి నుండి ముందునకు కదిలాడు. పిమ్మట మహారాక్షసుడు వరుసగా 1, 3, 5, 7 బాణములను తీసుకుని సంధించి బలముకులది లాగి ప్రయోగించాడు. రాక్షస శ్రేష్ఠుని వింటి నుండి బయల్వెడలిన ఆ బాణములు బంగారు పుంఖములు గలిగి మృత్యువలే భీకరములై ఉన్నాయి. సూర్య తేజస్సుతో ప్రకాశించుచు ఆకాశమున వెలుగులను నింపెను. రాక్షసుడు వెంట వెంట పెక్కు బాణములను ప్రయోగించినను లక్ష్మణుడు ఏమాత్రం తొణకక నిశితములైన తన శరములచే వాటినన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు. అంతటి దేవేంద్రునకు శత్రువైన రావణసుతుడు యుద్ధమున తాను ప్రయోగించిన బాణములన్నీయును అట్లు వమ్మైపోవుటను గమనించి మిగుల క్రుద్ధుడై మిక్కిలి మనదేలియున్న ఒక బాణాన్ని గ్రహించాడు. ససంధాయ మహాతేజాస్తం బాణం సహసోత్సృజత్ తద సౌమిత్రిమాయాంతం ఆజగానస్తనాంతరే. అధికాయేన సౌమిత్రిస్తాడితో యుధిరవక్షసి శుశ్రావరుధిరం తీవ్రం మదం మత్తైవద్విపః స చకార తదాత్మానం విశల్యం సహసా విభుః జగ్రాహ చ శరం తీక్ష్ణం అస్త్రేణాపి చ సందధే. ఆగ్నేయేన తదాస్త్రేణ యోజయామాస సాయకం స జజ్వాల తదా బాణో ధనుష్యస్య మహాత్మనః అధికాయోపి తేజస్వీ సౌరమస్త్రం సమాదధే తేన బాణం భుజంగాభం హేమపుంఖం అయోజయత్. తదస్త్రం జ్వలితం ఘోరం లక్ష్మణశ్చరమాహితం అధికాయాయ చిక్షేప కాలదండమివాంతకః. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన అతడు ఆ బాణము ధనుస్సును ఎక్కుపెట్టి వేగంగా వేశాడు. ఎదురుగా వచ్చుచున్న ఆ శరము లక్ష్మణుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీసింది. అధికాయునిచే కొట్టబడిన లక్ష్మణుని యొక్క వక్షస్థలం నుండి సంతతధారగా స్రవించుచున్న రక్తము మొదపుటి ఏనుగు శరీరము నుండి ధారలు కొట్టుచున్న మదజలం వలె ఒప్పారిందిట. వెంటనే ఆ రఘువీరుడు తన శరీరమున నాటుకుని బాణమును పెరికి వైచెను. మరుక్షణమే అతడు ఒక అస్త్రమును మంత్రించి దానిని ఎక్కుపెట్టాడు. ఆ మహాత్ముని ధనుస్సునందు సంధింపబడిన ఆగ్నేయాస్త్రము అంతటను కాంతులను విరజిమ్ముచూ ప్రజ్వలిల్లింది. పిమ్మట బలశాలి అయిన అతికాయుడు గూఢ సౌరమంత్రమును జపించి ఆ అస్త్రమును సేబూనెను. బంగారు పుంఖములు గలిగి సర్పము వలె విలసిల్లు ఆ బాణమును అతడు ప్రయోగించాడు. అంతటా లక్ష్మణస్వామియు తన ధనుస్సున సంధింపబడి ఘోరమైన జ్వాలలను వెలుగక్కుచున్న అస్త్రమును యముడు కాలదండమును వలె అతికాయుడి మీదకి వదిలాడు. ఆగ్నేయేనాభిసంయుక్తం దృష్ట్వా బాణం నిశాచరః ఉత్ససర్జ తదా బాణం దీప్తం సూర్యాస్త్రయోజితం తావుభావంబరే బాణో అన్యోన్యం అభిజఘ్నతుః తేజసా సంప్రదీప్తాగ్రౌ క్రుద్ధావ్యో భుజంగమౌ తావన్యోన్యం నిర్దహ్య పేతదు పృథివీతలే నిరర్చిషౌ భస్మకృతౌ న భ్రాజేతే శరోత్తమౌ. సౌమిత్రి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రమును గమనించిన పిమ్మట నిశాచరుడు మిగుల తేజరిల్లుచున్న తన సూర్యాస్త్రమును అతనిపై ప్రయోగించాడు. కాంతులను విరజిమ్ముచున్న కొనలు గల ఆ అస్త్రములు రెచ్చిపోయిన సర్పముల వలె ఒప్పుచు ఆకాశమున పరస్పరం ఢీకొనుచుండెను.
ఆ తరువాత ఆ రెండు అస్త్రములను పరస్పరం దహించుకొని నేలపై రాలిపోయాయి. అనంతరం ఆ రెండును మంటలను కోల్పోయి బూడిది అయి నిస్తేజములైనవి. తతోదికాయ సంక్రుద్ధస్వస్త్రమైషీకముసృజత్ తత్పరిచ్ఛేద సౌమిత్రి అస్త్రేణ ఇంద్రేణ వీర్యవాన్. ఐషీకం నిహతం దృష్ట్వా ఋషితో రావణాత్మజః యామ్యేన అస్త్రేణ సంక్రుద్ధో యోజయామాస సాయకం తతస్తదస్త్రం నిక్షేప లక్ష్మణాయ నిశాచరః వాయవ్యేన తదస్త్రేణ జగాన స లక్ష్మణః. అధికాయుడు ఉగ్రుడై ఐషీకాస్త్రమును ప్రయోగించాడు. వెంటనే లక్ష్మణుడు ఐంద్రాస్త్రమును ప్రయోగించాడు. పిదప రావణుని కుమారుడు అయిన ఐషీకాస్త్రము ముక్కలైపోవుటతో రోషముతో బుసలు కొట్టాడు. మరుక్షణమే అతడు మిగుల మండిపడుచూ యామ్యాస్త్రమును సంధించి లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అంతటా రఘువీరుడు వాయవ్యాస్త్రముతో దానిని నిర్వీర్యమునర్చాడు. చిన్న సింబాలిజం ఉన్నది ఇక్కడ. యామ్యాస్త్రము, వాయవ్యాస్త్రము. ప్రాణవాయువు, ప్రాణాన్ని హరించేవాడు యముడు. అంచేత దాని ఆపోజిట్ అదన్నమాట. అధైర్యం శరధారాభి ధారాభిర్వతో యదః అభ్యవర్ష సంక్రుద్ధో లక్ష్మణో రావణాత్మజం. తేతికాయం సమాసాద్య కవచే వజ్రభూషితే భగ్నాగ్రశల్యా సహసా హేతుర్బాణామహీతలే. తాన్ మోఘాన్నభిసంప్రేక్ష్య లక్ష్మణః పరవీరः అభ్యవర్షన్ మహేషూణాం సహస్రేణ మహాయశాః. స వృష్యమాణో బాణౌఘైః అతికాయో మహాబలः అవధ్యకవచస్సంఖ్యే రాక్షసో నైవ వివ్యధే. అంతట లక్ష్మణుడు ఆవేశపూరితుడై మేఘము జలధారలను వలె శరధారలను రావణుని కుమారునిపై కురిపించాడు. అవన్నీ అక్కడికి చేరి అతని కవచంపై పడ్డాయి. కానీ ఆ కవచం వజ్రఖచితమైనది. అంచేత అది చెక్కు చెదరలేదు. అయితే ములుకులు మాత్రము మొక్కపోయి వెంటనే అవి నేలపై రాలిపోయాయి. శత్రు సంహారదక్షుడు ఖ్యాతికెక్కిన వీరుడు అయిన లక్ష్మణుడు తన బాణములు అన్నీయును అట్లు వమ్మైపోవుడు గమనించి మరుక్షణమే తీవ్రములైన వేల కొలది బాణములను అతికాయునిపై వేశాడు. సౌమిత్రి ఇలా బాణములను వర్షించుచున్నప్పటికీ మహాబలశాలి అయిన అతికాయుడు దుర్భేద్యములైన కవచములను ధరించియుండుటచే యుద్ధమున అతడు ఆ శరములకు ఏమాత్రము వ్యధ చెందలేదు. శరం చాశీ విశాకారం లక్ష్మణాయ వ్యపాసృజత్. సతేన విద్ధ సౌమిత్రి మర్మదేశే శరేణ ముహూర్తమాత్రం నిస్సంజ్ఞో హ్యభవత్ శత్రుతాపనః తతస్సంజ్ఞాం ఉవాలభ్య చతుర్భిః సాయకోత్తమైః. నిజగాన హయాన్ సంక్షే సారథిం చ మహాబలః ధ్వజస్యోన్మథనం కృత్వా శరవర్షైరరిందమః. అసంభ్రాంతస్స సౌమిత్రిస్తాన్ శరాన్ అభిలక్షితాన్ ముమోచ లక్ష్మణో బాణాన్ వధార్థం తస్య రక్షసః న శశాక రుజం కర్తుం యుధి తస్య శరోత్తమః. అతికాయుడు వెంటనే ఒక విషసర్పము వలె భీకరమైన శరమును లక్ష్మణుపై ప్రయోగించాడు. శత్రుసూదనుడైన సౌమిత్రి ఒక క్షణకాలం స్పృహను కోల్పోయాడు. స్పృహ వచ్చిన పిమ్మట మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు మేలైన 4 బాణములను చేయబోని వాడితో ఆ యుద్ధమున అతికాయుని యొక్క రథాశ్వములను సారథిని దెబ్బతీశాడు. తరువాత అతడు తన శరపరంపరచే రథధ్వజమును నేలగూల్చాడు. లక్ష్మణుడు తీవ్రమైన పట్టుదలతో అతికాయుని చంపుడుకై మొక్కవోని బాణములను గురిచూచి కొట్టెను. అయినను అతడు ఆ సమరమున ఆ రాక్షసునకు ఏమాత్రము బాధ కలిగింపలేకపోయాడు. అధైనం అభ్యుస్మాగమ్య వాయుర్వాక్యము వాచః బ్రహ్మదత్తవరో హ్యేష అవధ్య కవచావృతః బ్రాహ్మేణాస్త్రేణ భింధ్యేనం ఏష వధ్యో హి నాన్యథా అవధ్య ఏష హన్యేషాం అస్త్రాణాం కవచీ బలి. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుడి కడకు వచ్చి ఆయనతో రహస్యంగా ఇలా అన్నాడు: సౌమిత్రి, ఈ రాక్షసునకు బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా ఇతని కవచం అభేద్యము. అందువలన ముందుగా బ్రహ్మాస్త్రముచే దీనిని ఛేదించు. మరి ఒక విధంగా ఇతడు వధ్యుడు కాడు. బలమైన కవచమును ధరించిన ఇతడు ఇతరములైన అస్త్రములచే చావడం చెప్పేశాడు. తదస్తు వాయోర్వచనం నిశమ్య సౌమిత్రిరింద్ర ప్రతిమాన వీర్య సమాదదే బాణమమోఘ వేగం తద్బ్రాహ్మమస్త్రం సహసా నియోజ్య. తస్మిన్ మహాస్త్రేతు వియుజ్యమానే సౌమిత్రినా బాణవరేషితాగ్రే దిశశ్చ చంద్రార్క మహాగ్రహాశ్చ నభశ్చ తత్రాస చాలచోర్వీ. తం బ్రహ్మణోస్త్రేణ నియుజ్య చాపే శరం సుపుంఖం యమదూతకల్పం సౌమిత్రిరింద్రారిసుతస్య తస్య ససర్జ బాణం యుధి వజ్రకల్పం. తం లక్ష్మణోత్సృష్టమమోఘవేగం సమాపతంతం జ్వలనప్రకాశం సువర్ణవజ్రోత్తమచిత్రపుంఖం తదాతికాయ సమరే దదర్శ. తం ప్రేక్షమాణः సహసాతికాయో జఘాన బాణైర్నిజితైరనేకైః స సాయకస్తస్య సుపర్ణవేగः తదాతికాయశ్చ జగామ పార్శ్వం. ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన సౌమిత్రి
వాయుదేవుని మాటలను పాటించి ఒక బాణమును తీసుకుని మంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రమును సంధించాడు. లక్ష్మణుడు వాడి అయిన మొనగల మహాస్త్రమును సంధించినంతనే సూర్యచంద్రులు, మహాగ్రహములు, నలుదిక్కులు, కడకు ఆకాశము క్షోభకు గురి అయ్యేను. భూమి కంపించింది. బ్రహ్మాస్త్రమంత్రమును జపించుచూ లక్ష్మణుడు తన ధనుస్సునందు కూర్చిన చక్కని పుంఖమును గల ఆ బాణము యమకింకరుని వలె భీకరమై ఉండెను. వజ్రాయుధము రీతిగా యుద్ధమునందు మొక్కవోని ఆ శరమును అతడు అతికాయునిపై వేశాడు. లక్ష్మణునిచే ప్రయుక్తమైన ఆ బాణము బంగారముతో నిర్మింపబడి వజ్ర ఖచ్చితమై చిత్ర విచిత్రమైన పుంఖమును కలిగి ఉండెను. అది యుద్ధరంగమున అగ్నిజ్వాలలను విరజిమ్ముచు అమిత వేగంతో తన మీదకి దూసుకొని వచ్చుచుండుచను అతికాయుడు గమనించాడు. ఆ దృశ్యమును చూచుచున్న ఆ రాక్షసుడు నిశితములైన పెక్కు బాణములతో ఆ బ్రహ్మాస్త్రమును కొట్టాడు. కాని కరుత్మంతుని వలె వేగంగా వచ్చుచున్న ఆ బాణము ఆ అతికాయుని శరములను వమ్ముచేయచు అతనిని సమీపించెను. తమాగతం ప్రేక్షతాతికాయో బాణం ప్రదీప్తాంతక కాలకల్పం జఘాన శక్తిష్టి గదాకుఠారైః శూలైర్హులైశ్చాచ్య విపన్నచేతాః చాన్యాయుధాన్యద్భుత విగ్రహాన్ని మోఘాని కృత్వా స శరోగ్నిదీప్తః ప్రగృహ్య తస్యేవ కిరీటజుష్టం తతోధికాయశ్చ శిరోజహార తక్షరం స శిరస్త్రాణం లక్ష్మణేషు ప్రపీడితం పపాత సహసా భూమౌ శృంగం హిమవతో యథా కాంతిపుంజము గలిగి ప్రళయకాల యముని బోలిన ఆ బాణము తనకు చేరువయగుట చూచియు ఏమాత్రము తొణకక అతికాయుడు వెంటనే బల్లెము, కత్తి, గద, గండ్రగొడ్డళ్లతోడను, ఈటెలతోడను, హుళములతోడను ఆ బ్రహ్మాస్త్రము అద్భుతాకారములు గల ఆయుధములను అన్నింటినీ నిర్వీర్యమనర్చి కిరీటము కలిగి ఉన్న అతికాయుని శిరస్సును ఖండించెను. అంటే అతికాయుడు అతని చేతిలో ఉన్న ఆయుధాలన్నిటితో బ్రహ్మాస్త్రాన్ని కొట్టాడు పాపం. కానీ బ్రహ్మాస్త్రం అక్కడితో ఆగలేదు. కిరీటము కలిగి ఉన్న అతికాయుని శిరస్సును ఖండించేసింది. అది కిరీటముతో ఒప్పుచున్న ఆ శిరస్సు లక్ష్మణుని బ్రహ్మాస్త్రముచే ఖండితమై వెంటనే హిమవత్ పర్వత శిఖరం వలె నేలగూలెను. తంతు భూమౌ నిపతితం దృష్ట్వా విక్షిప్తభూషణం బభూర్వ్యథితాః సర్వే హతశేషా నిశాచరాః తే విషణ్ణముఖాదీనా ప్రహారజనితశ్రమాః వినేదురుచ్చైర్బహవः సహసా విస్వరైః స్వరైః తతస్తే త్వరితం యాతా నిరపేక్షా నిశాచరాః పురీమభిముఖా భీతాద్రవంతో నాయకే హతే ప్రహర్షయుక్తా బహవస్తు వానరాః ప్రబుద్ధపద్మ ప్రతిమాననాస్తదా అపూజయన్ లక్ష్మణమిష్టభాగినం హతే రిపౌ భీమబలే దురాసతే అతిబలమతికాయమప్రకల్పం యుతి వినిపాచ్య స లక్ష్మణః ప్రహృష్టః త్వరితమథ తదా స రామపార్శ్వం కపి నిమహశ్చైవ సుపూజితో జగామ. అతికాయుని ఆభరణములు దూరంగా పడిపోయాయి. అతని మొండెము వేరొక చోట నేలపాలైంది. ఆ విధంగా మృతి చెంది అట్టి దీనావస్థకు లోనైన అతనిని చూచి హతశేషులైన రాక్షసులందరూ మిగుల వ్యధ చెందారు. యుద్ధమున మిక్కిలి దెబ్బతిని అలసిపోయిన రాక్షసులందరూ చింతాక్రాంతులై దైన్యంతో గద్గద స్వరముతో బిగ్గరగా గగ్గోలు పెట్టారు. తమ నాయకుడు మరణించుట వలన రాక్షసులెల్లరూ భీతావహులై నిస్పృహతో త్వరగా లంకానగరమునకు పరుగులు తీశారు. దుర్జయుడు మిగుల బలశాలి. తమకు శత్రువు అయిన అతికాయుడు మృతి చెందగా వానరులెల్లరూ ఎంతయూ సంతోషించారు. పిమ్మట వారు వికసించిన పద్మముల వంటి ముఖములు గలవారై తమ ప్రియ నాయకుడైన లక్ష్మణుని వేణోళ్ల కొనియాడారు. మిగుల బలశాలియు మేఘము వలె విశాలమైన శరీరము గలవాడును అగు అతికాయుడు యుద్ధమున తన చేతిలో నిహతుడు కాగా సౌమిత్రి ఎంతో సంతోషించెను. తరువాత అతడు సమస్త వానరుల ప్రశంసలను అందుకొనిన వాడై వాడితో కూడి త్వరగా శ్రీరాముని సమీపమునకు చేరాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 1 సర్గః. అతికాయం హతం శ్రుత్వా లక్ష్మణేన మహౌజసా ఉద్వేగం అగమద్రాజా వచనం చేదమబ్రవీత్. వార్త విన్నాడు రావణాసురుడు. అక్కడ ఉన్న వాళ్లతో అన్నాడు, ధూమ్రాక్ష పరమామర్షి ధన్వీ శస్త్రభృతాం వరః అకంపనః ప్రహస్తశ్చ కుంభకర్ణస్తథైవ చ ఏతే మహాబలా వీరా రాక్షసా యుద్ధకాంక్షిణః జేతారః పరసైన్యానాం పరైర్నిత్యాపరాజితాః. మిక్కిలి కోప స్వభావము గలవాడు ధనుర్ధారియు అయిన ధూమ్రాక్షుడు
శస్త్రధారులలో శ్రేష్ఠుడైన అకంపునుడు, ప్రహస్తుడు, అట్లే కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస ప్రముఖులందరూ మహాబలశాలులు, గొప్ప వీరులు, యుద్ధోత్సాహము గలవారు గదా. వీరు పెక్కు సందర్భములలో శత్రు సైన్యములపై విజయమును పొందియున్నారు. ఇంతవరకును ఇతరుల చేతులలో ఓటమిని ఎరుగని వారు వీళ్ళు. నిహతాస్తే మహావీర్య రామేణాక్లిష్టకర్మణ రాక్షసాసు మహాకాయ నానా శస్త్ర విశారదా అన్యే చ బహవశూరా మహాత్మానో నిపాతితా. ఈ మహావీరులు అందరూ అసహాయ శూరుడైన శ్రీరాముని వలన రణరంగమున నిహతులైరి. బలిష్టములైన దేహములు గలవారు, వివిధములగు శస్త్రములను ప్రయోగించుటలో సమర్థులు అయిన పెక్కుమంది ఇతర రాక్షస వీరులను సమరభూమికి బలి అయినారు. ప్రఖ్యాత బలవీర్యేణ పుత్రేణ ఇంద్రజితామమ యౌహితౌ భ్రాతరౌ వీరౌ బద్ధౌ దత్తవరైశ్వరైః జన్న శక్యం సురైః సర్వైః అనురైర్వా మహాబలైః మోక్తుం తద్బంధనం ఘోరం యక్షగంధర్వ కిన్నరైః తన్న జానే ప్రభావైర్యా మాయయా మోహనేన వా శరబంధాద్ విముక్తౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. నా కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క బలపరాక్రమములు మిగుల విఖ్యాతములు. బ్రహ్మవరము వలన దివ్యాస్త్రములను పొందినవాడు. ఖరదూషణాదులను హతమార్చిన మహావీరులకు రామలక్ష్మణులను సైతము ఇతడు తన నాగాస్త్రముచే బంధించెను. యన్న శక్యం సురైః సర్వైః అసురైర్వా మహాబలైః. ఈ కింద శ్లోకంలో ఏమంటున్నాడు? ప్రఖ్యాత బలవీర్యేణ పుత్రేణేంద్రజితామమ యౌహితౌ భ్రాతరో వీరో బద్ధౌ దత్తవరైః శరైః యన్న శక్యం సురైః సర్వైః అసురైర్వా మహాబలైః మోక్తుం తద్బంధనం ఘోరం యక్ష గంధర్వ కిన్నరైః తన్నజానే ప్రభావైర్వా మాయయా మోహనేన వా శరబంధాద్ విముక్తౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అంటే అనాదిగా ఒకే ఒక మాట నానుడిగా వచ్చేసింది కాబట్టి నాగాస్త్రం అని చెప్పేస్తున్నారు ట్రాన్స్లేషన్లో. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? దత్తవరైః శరైః అన్నాడు. బద్ధౌ దత్తవరైః శరైః. ఎక్కడుంది నాగాస్త్రం అన్నమాట? శరబంధం అని వాడాడు మొదటి నుంచి కూడా. మహాబలపరాక్రమములు గల సురాసురులు, యక్ష గంధర్వ కిన్నరులు మొదలగు వారు సైతము ఘోరమైన ఆ బంధనముల నుండి వారిని విడిపింపలేకపోయారు. వారి శక్తి సామర్థ్యములు ఎట్టివో, వారు ఏ మాయలు పన్నిరో, ఏ ఔషధ ప్రభావం వలననో ఏమో గాని ఆ అన్నదమ్ములు ఇరువురును ఆ శరబంధముల నుండి విముక్తులైరి. ఇక్కడ మళ్ళీ శరబంధం అంటాడు. కారణమును మాత్రము నేను ఎరుగను అన్నాడు. ఏ యోధా నిర్గతా శూరా రాక్షసా మమ శాసనాత్ తే సర్వే నిహతా యుద్ధే వానరైస్సు మహాబలైః. ఒక అనాలిసిస్ చేసుకుంటున్నాడు రావణాసురుడు. తం న పశ్యామ్యహం యుద్ధే యోజ్యరామం స లక్ష్మణం శాసయేత్స బలం వీరం స సుగ్రీవ విభీషణం అహో ను బలవాన్ రామో మహదస్త్రబలం చ వై యస్య విక్రమమాసాద్య రాక్షసాని ధనంగతాః తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాధిపురీ లంకా విహితద్వారతోరణ అప్రమత్తైశ్చ సర్వత్ర గుప్తైరక్షాపురీత్వియం అశోకవనికాయాం చ యత్ర సీతాభిరక్షతే నిష్క్రామో వా ప్రవేశో వా జ్ఞాతవ్యః సర్వథైవ నః యత్ర యత్ర భవేద్గుల్మః తత్ర తత్ర పునః పునః సర్వతశ్చాపి తిష్ఠధ్వం స్వై స్వై పరివృతా బలైః. ఇది అపూర్వమైన ఘట్టం. ఆ అనాలిసిస్ చేసుకుంటూ ఏమంటున్నాడంటే, నా ఆదేశమును అనుసరించి యుద్ధమునకు వెళ్ళిన శౌర్య సంపన్నులకు ఆ రాక్షస యోధులందరూ మిగుల బలశాలులైన వానరుల ధాటికి నిహతులైనారు. శ్రీరాముడు అపూర్వమైన బల పరాక్రమములు గలవాడు. రావణాసురుడు చెప్తున్నాడు, శ్రీరాముడు అపూర్వమైన బల పరాక్రమములు గలవాడు. ఆయనకు లక్ష్మణుడును సుగ్రీవుడును విభీషణుడును తోడుగా ఉన్నారు. అట్టి మహావీరుని యుద్ధమున నిలువరింపగలవాడు ఎవ్వడునూ నాకు కనిపించటం లేదు. బలి రాముడు ఎంతటి మహాబలవంతుడు! అతని మహాస్త్ర ప్రభావములు అమోఘములు. ఏలనన అతని నిరుపమాన పరాక్రమము కారణముగా పెక్కుమంది రాక్షసులు మృత్యుపాలైనారు.
రాక్షసా నిధనంగతా యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనంగతా గాయత్రి రామాయణంలోని శ్లోకం. ఆ రఘువీరుడు నిజంగా సనాతనుడైన ఆ శ్రీమన్నారాయణుడే అని తలంతును అని ఒక డిక్లరేషన్ ఇచ్చాడు రావణాసురుడు. ఇక్కడ అహోను బలవాన్ రామో మహదస్త్రబలం చ వై యస్య విక్రమమాసాద్య రాక్షసాని నిధనంగతాహతం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాధిపురీ లంకా పీహితద్వారతోరణ. ఆ రఘువీరుడు నిజంగా సనాతనుడైన శ్రీమన్నారాయణుడే అని నేను తలంతును. ఆ మహాత్ముని భయము వలననే లంకానగరము యొక్క అంతర్ద్వారములు బహిర్ద్వారములు అన్నియును మూతబడినవి. కనుక లంకయందంతటనుగల మహాయోధులు ఏమాత్రము ఏమరుపాటు లేక ఈ నగరమును రక్షింపవలసి ఉన్నది. సీతాదేవి అశోకవనమునందు మన రక్కసి మూకల రక్షణలో గలదు. ఆ వనమునకు రాకపోకలు సాగించడి వారిని అందరినీ జాగ్రత్తగా గమనింపవలెను. నగరమునందు సేనా సన్నివేశములు గల అన్ని ప్రదేశముల యందును మీ మీ బలములతో నిలిచి జాగరూకులై ఉండవలెను అని చెప్పాడు. చాలా ఆసక్తికరమైన విషయం. ఎంచేతంటే ఒక పక్క ఇక్కడికి వచ్చి నిలబడ్డ ఆయన సనాతనుడైన శ్రీమన్నారాయణుడు అని నేను తలంతును అని చెబుతూ, కాబట్టి లంకానగరంలోని ప్రాకారములు బహిర్ద్వారములు అంతర్ద్వారములు అన్నీ మూతబడిపోయాయి అన్నాడు. అదేమిటి, నారాయణుడు వస్తే ఈ ద్వారాలన్నీ మూత ఎందుకు పడాలి అంటే లిటరల్ మీనింగ్ ఏమిట్రా అంటే ఇక సామాన్యుడు కాదు వచ్చినవాడు. చేత భయంతో అందరూ మూసేసుకున్నారు తలుపులు ఇంటా బయట అని చెబుతూ, సీతాదేవి అశోకవనంలో రక్కసి మూకల రక్షణలో ఉన్నది. ఆవిడ దగ్గరికి వచ్చి పోయే వాళ్ళని గమనించండి అంటాడు. అంటే ఈ వచ్చినవాడు శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీమన్నారాయణుడు అని ఒక పక్క చెబుతూ, సీతాదేవి అశోకవనంలో మన రక్కసి మూకల రక్షణలో ఉన్నది కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చే పోయే వాళ్ళని గమనించండి అని చెప్తూ ఉండడంలో అర్థం ఏమిట్రా అంటే, ఈవిడ సాక్షాత్తు మహాలక్ష్మియే అని కూడా తెలుసుకున్నాడు ఆయన. క్షుత్పిపాసామలాజేష్ ఇదేంట అలక్ష్మీర్నాశయామ్యహం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్. అలక్ష్మి అన్నది నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇదేమిటి, లక్ష్మీదేవిని కోరుకోవడం ఏమిటి? అది సరే బాగానే ఉంది, అందరికీ అలాగే ఉండాలి, లక్ష్మీదేవి రావాలి మా ఇంట్లో ఉండాలి. కానీ దానికంటే ముందర ఏమంటున్నాడు, అలక్ష్మీర్నాశయామ్యహం అంటాడు. శ్రీ సూక్తంలో మంత్రశాస్త్రాన్ని అనుసరించి చేసే ఉచ్చారణ ఒకలా ఉంటుంది. కానీ చాలామంది పొరపాటుగా అక్కడ ఆ అన్న అక్షరాన్ని సరిగ్గా పలుకకుండా లక్ష్మీర్నాశయామ్యహం అని కూడా పలుకుతూ ఉంటారు. చాలా తప్పు. అలక్ష్మీర్నాశయామ్యహం అని పలకాలి. లేదండి మంత్రశాస్త్రం ప్రకారం అది లోపల దాగి ఉంటుంది, మేము ఇలా పలికినా దాని అర్థం అదే వస్తుందని మీరు అనుకుంటే ఆ తర్వాత వచ్చే రుక్కులలో లక్ష్మీ అని ఒక చోట వస్తుంది, అక్కడ పలకాలి. అంటే ఏమిటి, ఒక రూలు అన్ని చోట్ల పాటించాలి కానీ
అర్థం తెలియకుండా నేను ఇక్కడ పలికేశాను కాబట్టి అది కరెక్టే అనడం తప్పది. అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్ణదమే గృహాత్. నెగిటివిటీని ఫస్ట్ బయటికి పంపించేయాలి నేను, అది వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ అమ్మవారిని మనం ఆహ్వానించాలన్నమాట. ఏమిట్రా ఈ నెగిటివిటీ అంటే, అరిషడ్ వర్గాలన్నీ నెగిటివిటీ కిందే వస్తాయి. మనోనిగ్రహం, శమదమములు ఇవి పాటిస్తూ ఈశ్వరారాధన చేసే చోట ఐశ్వర్యం, లక్ష్మీదేవి ఉంటుంది. సింపుల్ లాజిక్. ఎక్కడైతే శమదమములు ఉంటాయో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఈయన్ని శ్రీమన్నారాయణుడుగా తలుస్తున్నాను నేను అంటాడు. చితక్కొట్టేశాడు ఇంతమంది రాక్షసుల్ని. వాళ్ళందరూ సామాన్యమైన రాక్షసులు గారు. అబ్బాయి ఇంద్రజిత్ ఏమో శరబంధములతో సోదరులిద్దరిని బంధించేసినా కూడా ఎలా బయటపడ్డారో అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన యందు నివసించే మహాలక్ష్మి. అటువంటి ఉపాసన మార్గానికి చెందిన ఐశ్వర్యం వేరు. కండబలంతో, పిక్కబలంతో నానా అరాచకాలను చేసేసి సంపాదించేసుకున్నదంతా ఐశ్వర్యం అనుకోవడం వేరు. లోపలి ద్వారాలు, బయట ఉన్న ద్వారాలు అన్నీ మూసుకున్నాయి అంటే ఇంక అర్థం ఏమిట్రా అంటే, అసలు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించే ఒక సందర్భంలో, అది ఎవడైనా కానివ్వండి, మీరు ఏ విధంగా ధ్యానించారు, ఎందుకు ధ్యానించారో పక్కన పెట్టేసేయండి. రావణాసురుడు అనేవాడు ఒక్కసారి ఆ ఆలోచనకి రాగానే చూడండి, అతని నోట్లోంచి వచ్చిన మాట ఏమిట్రా అంటే ద్వారాలు మూతపడ్డాయి అన్నాడు. శమదమములను, గంగా స్నానము సుఖమా, కర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమా, మమత బంధనయుత నరస్తుతి సుఖమా, సుమతి త్యాగరాజుని కీర్తన సుఖమా, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవా సుఖమా, నిజముగ బల్కు ఓ మనస అంటాడు త్యాగయ్య. అసలు గంగా అనేది ఎక్కడున్నది? రామతత్వం అనేది ఎక్కడున్నది? అంటే రాక్షసరాజైన రావణాసురుడు ఎప్పుడైతే ఆ రియలైజేషన్లోకి వచ్చి ఒక్కసారి అనాలిసిస్ చేసుకుని చూశాడో, లిటరల్గా ఆలోచిస్తే అవునండి, విష్ణువు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపమే శ్రీరాముడు వచ్చేసాడు కాబట్టి ఇక్కడికి ఇహ ఆయన సీతను తీసుకువెళ్ళిపోవడం తథ్యం అని గమనించిన వాడై, సీతాదేవి ఉన్న అశోకవనం వైపు ఎవరు వచ్చి వెళుతున్నారో గమనించండి చెప్పడం లిటరల్ మీనింగ్. విశేషంగా చెప్పుకోదలుచుకుంటే విశృంఖలంగా, విచ్చలవిడిగా, ఇష్టారాజ్యంగా బ్రతికేసిన ఈ లంక ఈరోజు పరమ పవిత్రుడైన ఆ శ్రీరాముడి
పాదములు ఇక్కడ అడుగు పెట్టాయి కాబట్టి ఈ తలుపులు మూసుకున్నాయి అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే అసలు తలుపులు ఇక్కడ తెరుచుకుంటున్నాయి. ఇంకా అసలు సింహద్వారమే తెరుచుకుంటోంది. ఇక దీనికి తిరుగులేదన్నమాట. ఇక ఇక జరగబోయేది ఏమిటి అంటే కనిపిస్తోంది క్లియర్గా. సో మీ అంతర్మథనం అనేది ఏదైతే ఉంటుందో, మీ ఆత్మ శోధన ఏదైతే ఉన్నదో, శ్రీరాముడు సీత కొరకు లంక వరకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరినీ మేలుకొలిపాడా అన్నమాట కూడా వస్తుంది. అసలు ప్రపంచం వేరే ఉన్నది. అంచేత ప్రతి శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం జరుపుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిట్రా అంటే, సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు అత్యంత రూపము అమిత బలము నిత్యోత్సవంబు గల నీకు నిజదాసుడని తథ్యంబు బలుకు శ్రీ త్యాగరాజార్చిత నీవాడనేగాన నిఖిలలోక నిధాన నిమిషమోర్వగలనా అంటాడు త్యాగయ్య. అంతరాత్మలో సీతారాముల్ని కలుపుకుని వాడిద్దరికీ భేదం లేదని తలంచుతూ చక్కగా వాడిద్దరినీ ఒకలాగే చూస్తూ క్షుత్పిపాసని దూరంగా పెట్టి ఆయన హృదయంలో నివసించే అమ్మవారిని ఆయనకి అప్పచెప్పి, ఆత్మారాముడికి అప్పచెప్పి, నిత్య కళ్యాణమయంగా మన జీవితాలను పండుగగా మార్చుకోవాలి. నిత్యోత్సవంబు గల నీకు నిజదాసుడని తథ్యంబు బలుకు శ్రీ త్యాగరాజార్చిత. అంచేత కళ్యాణం చేస్తాం. అది ఆత్మోద్ధరణ అంటే. అంచేత ఈ ద్వారాలన్నీ మూతపడిపోయాయి అన్నాడు చాలా సింపుల్గా. జాగరూకులై ఉండండి అన్నాడు. ద్రష్టవ్యం చ పదం తేషాం వానరాణాం నిశాచరాః ప్రదోషే వార్ధరాత్రే వా ప్రత్యూషే వాపి సర్వతః నావజ్ఞాతేషు కర్తవ్యా వానరేషు కదాచన ద్విషతాం బలముద్యుక్తం ఆపతత్ కిం స్థితం సదా తతస్తే రాక్షసా సర్వే శ్రుత్వా లంకాధిపస్య తత్ వచనం సర్వమాతిష్టన్ యథావత్తు మహాబలాః శతాన్ సర్వాన్ సమాదిశ్య రావణో రాక్షసాధిపః మన్యుశల్యం వహన్ దీనః ప్రవివేశ సమాలయం తతస్స సందీపిత కోపవహ్నిః నిశాచరాణాం అధిపో మహాబలః తదేవ పుత్రవ్యసనం విచింతయన్ ముహుర్ముహుశ్చైవ తదా వనిష్వసత్. రాక్షసులందరూ ఆ వానరుల యొక్క స్థావరములను, వారి కదలికలను, ప్రదోష సమయముల యందును అర్ధరాత్రి వేళలను వేకోజామునను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ వానరుల ఎడ ఎప్పుడునూ నిర్లక్ష్యమును చూపరాదు. శత్రువుల యొక్క బలములు యుద్ధ సన్నద్ధమగుచున్నవా, వచ్చి పడుచున్నవా, లేక తమ తమ స్థానంలో యందే నిలిచియున్నవా నిరంతరము కనిపెడుతూ ఉండాలన్నాడు. అంతటా బలశాలులైన ఆ రాక్షసులందరూ లంకాధిపతి యొక్క వచనములను విని అతని ఆదేశములను శిరసావహించి తదనుగుణంగా ప్రవర్తించారు. రాక్షసరాజైన రావణుడు వారినందరినీ ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట అతడు తన మనస్సులో గూడు కట్టుకొని ఉన్న దుఃఖము, కోపమనడి శల్యము బాధించుచుండగా దైన్యముతో తన అంతఃపురమునకు చేరెను. ప్రతి సర్గ చివర మహర్షి అద్భుతమైన మాట చెప్తాడు. ఎలా చెప్తాడంటే,
సతాన్ సర్వాన్ సమాదిశ్య రావణో రాక్షసాధిప మన్యుశల్యం వహన్ దీనః ప్రవివేశ సుమాలయం. మన్యుశల్యం వహన్ దీనః. తతస్స సందీపిత కోపవహ్నిః నిశాచరాణాం అధిపో మహాబలః తదేవ పుత్ర వ్యసనం విచింతయన్ ముహుర్ముహుశ్చైవ తదా వ్యనిశ్వసత్. మనస్సులో గూడుగట్టుకొని ఉన్న దుఃఖము, కోపమనడి శల్యము అంటే కంటకము బాధించుచుండగా దైన్యముతో తన అంతఃపురమునకు చేరెను. అనంతరము కోపాగ్ని ప్రజ్వరిల్లుచుండగా మహాబలశాలి అయిన ఆ రాక్షసరాజు పుత్ర దుఃఖముతో కుమిలిపోవచ్చు పదే పదే నిట్టూర్పులు విడువసాగాను. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ద్విసప్తతితమః సర్గః. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంబోధో చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.